చెల్లె చంద్రవా ఈ ఏడు మేడారంలో ఏటి జాతరకు పోదావానే ఎక్కడ మేడారం జాతర అక్క మొన్ననే కోవరెల్లి మల్లన్న జాతరకు పోయొచ్చును మళ్ళీ ఇప్పుడు అంటే ఏమంటాడో ఏమో అక్క మా ఇంటాయన అవుగాని ముత్తక్క నువ్వేం జాతరకు పోతున్నావే నేనా చెల్లె ఈసారి పెద్దగట్టు జాతరకు పోవాలనుకుంటున్నా గాని ఎట్లుంటదో ఏమో చూడాలే చెల్లె మరి ఇగో ఇట్లా ఊళ్ళల్లా ఏడ ముగ్గురు అమ్మలక్కలు గుంపు కూడా గి జాతరలో ముచ్చటే చెప్పుకుంటుర్రు అంత మంచిగానే ఉన్నది గాని గి జాతరలో ముచ్చటెందుకు అనంటే 2-3 వారాలకేంచి ఎప్పుడెప్పుడా అని అందరు చూస్తున్న ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు గడియలు దగ్గర పడనే పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాల 5 ఒత్తుల ఏటికి నాగోబా జాతర బుజారం సంధి సురువైతది. ఇక గోదావరి కేంచి తెచ్చి రాయి చెట్టు మీద కట్టిన పవిత్ర గంగా జలంతో మంగళవారం అర్ధరాత్రి అంటే తెల్లారితే బుజారం అనంగా నాగోబాకు అభిషేకం చేసుడుతో జాతర సురువైతది. ఇక అట్ట 5 ఒత్తుల ఏటికి జాతరకు పనులన్నీ ఓడిచిపోయినాయి. ఇక జాతర సురువు చేసుడే ఆలస్యం. మేస్త్రం వంశపోళ్ళు ఇగో ఇట్లా తెల్లటి బట్టలు కట్టుకొని గోదావరికించి పవిత్ర గంగా జలాన్ని తెచ్చి ముందుగాలనే రాయి చెట్టు మీద దాసిలు అన్నట్టు గట్ల దాసిన గంగా జలంతో నడిమధ్యరేత్రి అభిషేకం చేస్తారు. అడంక నాగోబాకు పెద్ద పూజలు సాలైతాయి. ఇక కేస్లాపూర్లు ఉన్న మేస్త్రం వంశపోళ్ళే ముందుండికి జాతరను నడిపిస్తారు. అట్టయ్యేటికి జాతరను చూసేటందుకు ఆదివాసీలందరూ నాగోబాకు బండ్లు కట్టుకొని వస్తారు. 5 ఒత్తులు జాతర ఉంటది కాబట్టి ఎడ్ల బండ్ల కిందనే గుడారాలేసిళ్ళు. ఆదివాసీ అన్నదమ్ముళ్ళంతా జాతర పనులుంటే ఆరాధ్య దైవానికి నైవేద్యం పెట్టుకునేందుకు అక్క చెల్లెలు పిండి వంటలు చేసుకుంటారు. దేశంలోనే 2వ అతిపెద్ద జాతర అటకిది. అందుకనే ఎక్కడెక్కడికేంచో భక్తులు నాగోబాను దర్శించుకునేందుకు వస్తారు. ఒక్క మనకాంచే కాదు చుట్టుముట్టుండేటి రాష్ట్రాలకేంచి కూడా భక్తులు బాగొస్తారట. ఇక ఈ జాతరలో ముందుగాల మేస్త్రం వంశస్థుల ఆడబిడ్డలు జలబిందెలతో వచ్చి పూజలు సురువు చేసుడుతో సాలైతది. అట్లా బుధవారం సంధి సురువు అవుతుంది. 5 ఒత్తులు మస్తు జోరుగా నడుస్తుంది. మీకు కూడా ఏమైనా పోబుద్ధి అయితే అట్ట పోయి ఓ పాలు చూసి మొక్కులు పెట్టుకొని రారి, కోరిన కోరికలు తీరుతాయి అంటున్నారు. పోయి వచ్చిన వాళ్ళు చెప్తుంటే ఇన్నా ఏం చెప్తున్నా.